అందరికీ నమస్కారం అండి. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి రోజు సలివిడి వడపప్పు పానకము పెట్టుకుంటే నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. దీనికోసం ఒక గిన్నె తీసుకుని గ్లాసుడు బియ్యం పిండి తీసుకోండి. ఒక అర గ్లాస్ వరకు బెల్లం తురుము తీసుకుని 2 స్పూన్ల వాటర్ వేసి చపాతీ పిండిలా కలుపుకోండి. వాటర్ ఎక్కువ వేస్తే బాగా పలచనైపోతుందండి, చూసుకుని వేసుకోండి. ఈ విధంగా చేస్తే సలివిడి రెడీ అవుతుంది. ఇలా పెసరపప్పు కోసం 2 స్పూన్ల పెసరపప్పుని తీసుకోవాలండి. దీంట్లో వాటర్ వేసి కడగండి. ఈ విధంగా కడిగినాక ఈ వాటర్ తీసేయండి. వాటర్ తీసేసి ఇందులో మళ్ళీ మంచి వాటర్ వేసుకుని ఒక అరగంట నానబెట్టుకోండి. పెసరపప్పు నానుతుంది. ఈ వాటర్ని మళ్ళీ తీసేసి ఇందులో కొద్దిగా బెల్లం తురుము వేసుకోవాలి. ఈ విధంగా ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సలివిడి వడపప్పు రెడీ అయింది కదండి. పానకం చేద్దాం. గ్లాస్ వాటర్ తీసుకుని ఇందులో 2 స్పూన్ల వరకు బెల్లం తురుము వేసుకోండి. ఇప్పుడు స్పూన్తో తిప్పండి. ఇది కరుగుతూ ఉంటుంది. ఇంతలో ఇది సొంటి, లాలిక్కాయలు, ఈ మిరియాలు మీరు పానకం క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 తీసుకుని ఇలా పొడుము చేసుకోవాలి. దీన్ని ముందుగా రెడీ చేసుకున్న పానకంలో వేసుకోండి. ఇందులో చిటికెడు వేస్తే సరిపోతుంది. ఇలా ఈ విధంగా వేసినాక ఇప్పుడు సలివిడి వడపప్పు పానకం రెడీ అయింది. ఇవి శ్రీరామనవమికి కంపల్సరీ చేస్తారండి. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై